ఎమ్మెల్సీ కవిత చేపట్టిన యాత్ర ఎందుకోసం? జాగృతి జనం బాట పేరుతో చేపట్టబోయే యాత్ర తర్వాత ఆమె ఏం చేయబోతోంది? బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చిన తర్వాత ఎమ్మెల్సీ కవిత అడుగులు ఎటువైపు పడబోతున్నాయి? యాత్ర తర్వాత కవిత ఏం చేయబోతోంది? పార్టీ ఏర్పాటుకు యాత్ర అంకురార్పణ కాబోతోందా? లెట్స్ వాచ్. జాగృతి జనం బాట చుట్టూ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో రకరకాల డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఈ నెల 25న ఫిబ్రవరి 13 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించబోతున్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. 4 నెలల పాటు 33 జిల్లాలను చుట్టే విధంగా టూర్ ప్లాన్ ఉండడంతో ఆ తర్వాత కవిత తీసుకుపోయే నిర్ణయం ఏంటని మాట్లాడేసుకుంటున్నారు పొలిటికల్ పండిట్స్. వివిధ వర్గాల ప్రజల సమస్యలు, వాళ్ళెదుర్కొంటున్న ఇబ్బందుల గురించి తెలుసుకునేందుకే ఈ యాత్ర మొదలుపెట్టబోతున్నట్టుగా ఇప్పటికే ప్రకటించారు కవిత. ఇందుకోసం ఇప్పటికే తిరుమల వెంకటేశ్వర స్వామి, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు కూడా తీసుకున్నారామె. ప్రతి జిల్లాలో కనీసం 2 రోజులుండి రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులతో సమావేశం అవ్వాలన్నది కవిత ప్లాన్. అదంతా ఒక ఎత్తైతే యాత్ర తర్వాత కవిత కొత్త పార్టీని ప్రకటిస్తారా? ఆ విషయంలో జనం నాడి తెలుసుకునేందుకే ఇప్పుడు ఈ టూర్ పెట్టుకున్నారా అన్న అనుమానాలు ఉన్నాయి పొలిటికల్ సర్కిల్స్లో. తెలంగాణ జాగృతి ఏర్పడినప్పటి నుంచి ప్రొఫెసర్ జయశంకర్, కేసీఆర్ ఫోటోలతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారామే. కానీ ఈ యాత్రలో కేసీఆర్ ఫోటో పెట్టడం లేదని స్వయంగా కవితే ప్రకటించారు. ఇక్కడే అసలు చర్చ మొదలైంది. ఒక పార్టీకి అధినేతగా ఉన్న కేసీఆర్ ఫోటో పెట్టుకోవడం సబబు కాదని చెప్తూ ఉండడాన్ని బట్టి చూస్తే తాను రాజకీయ పార్టీని పెట్టే దిశగా అడుగులేస్తున్నారా అన్న డౌట్స్ పెరుగుతున్నాయట. పైకి జనం కోసం జాగృతి యాత్రగా చెప్తున్నా ఇది మాత్రం తాను పెట్టబోయే రాజకీయ పార్టీకి సన్నాహక యాత్రగా అంచనా వేస్తున్నారు పరిశీలకులు. బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చాక కవిత పార్టీ పెడతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారాన్ని ఆమె ధృవీకరించలేదు, అలాగని కొట్టిపారేయలేదు. అయితే ఇప్పుడు చేయబోతున్న ఈ యాత్ర మాత్రం పార్టీ ఏర్పాటుకు ముందస్తు సంకేతమేనని భావిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఏదో మఖలో పుట్టి పువ్వులో పోయేలా కాకుండా జనాన్ని ప్రభావితం చేసేలా పార్టీ పెట్టాలి అనుకుంటున్నట్టుగా కనిపిస్తోందని, క్షేత్రస్థాయి నుంచి పునాదులు పటిష్టంగా వేసుకునే ప్రయత్నంలో ఉన్నారని అంచనా వేస్తున్నారు పొలిటికల్ పండిట్స్. పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లే కంటే ముందే సన్నాహక సమావేశాలు పెట్టుకోవాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ మీటింగ్స్ ద్వారా అసలు గ్రామాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎంత పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది, కొత్త పార్టీ పెడితే ఎలాంటి స్పందన వస్తుంది, ఇలాంటి అంశాలన్నింటినీ బేరీజ్ వేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. కొత్త పార్టీ జెండా, ఎజెండా ఏ విధంగా ఉండాలన్నది కూడా ఈ యాత్రలో తెలుసుకుంటామని చెప్తున్నాయి కవిత సన్నిహిత వర్గాలు. అదే సమయంలో ముందుగా జనాల్లోకి వెళ్లడం వెనుక మరో వ్యూహం కూడా ఉండి ఉండవచ్చని అంటున్నారు. ముందే జనంలోకి వెళ్లాను, వాళ్లు కోరితేనే పార్టీ పెట్టారని చెప్పాలి అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. గతంలో తెలంగాణ ఏర్పాటు ఎజెండాగా ఆవిర్భవించింది టీఆర్ఎస్. కానీ ఇప్పుడున్న పరిస్థితులు వేరు, జనం ఆశలు, ఆకాంక్షలు వేరు. అందుకే క్షేత్రస్థాయి పరిశీలన జరిపి ఫీడ్బ్యాక్ తీసుకుని ఒక ఎజెండా ఫిక్స్ చేసుకుని పార్టీని ప్రకటించాల్సిన అవసరం ఉందని కవిత అదే పనిలో ఉండి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు పరిశీలకులు. ఇప్పటికే బీసీ ఎజెండాను భుజానకెత్తుకున్నారు కవిత. దాంతో పాటు నిరుద్యోగం, రైతులు, మహిళల సమస్యలు కూడా కీలకం కాబోతున్నాయి. ఇలా అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని సరైన ఫీడ్బ్యాక్ తోనే పార్టీని ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. ప్రజలు కోరుకుంటే తప్పకుండా పార్టీ పెడతారని గతంలోనే చెప్పిన కవిత దీన్ని సన్నాహక యాత్రగానే చెబుతున్నారన్నది విస్తృత అభిప్రాయం.